7 వాక్యాలు. ఈ 7 వాక్యములతో మానవాళి యొక్క పాపములు, మానవాళి యొక్క బంధనాలు, మానవాళి యొక్క అపరాధములు, మానవాళి యొక్క అన్ని శాపాల నుండి ప్రభు మనల్ని విడుదల చేస్తున్నారు. విడుదల చేయటమే కాకుండా మనల్ని పవిత్ర జీవితంలో, పుణ్య జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, నిత్య జీవితంలో, తండ్రి సహవాసంలోనికి తీసుకొని వెళ్ళి ఉన్నాను. కాబట్టి 7 పవిత్ర వాక్యాలు మన హృదయాలలో చొచ్చుకుపోవాలని, మన మనస్సులను కాంతివంతంతో నింపాలని ఆ పరిశుద్ధాత్మ దేవుని పాటలు పాడదాము. పవిత్రాత్మ పౌర రూపంలో పైకి వచ్చినట్లు అదే ఆత్మ, అదే పౌర రూపం మన అందరిపై తీసుకురావాలని పాట పాడుతూ దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలని ప్రార్థించాము. ఆయనకు త్రాగనిచ్చారు, కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయేను. వారు ఆయనను సిలువ వేసి చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకునేది. వారచట కూర్చుండి కావలి కాయించుండేది. ఇతడు యూదుల రాజు యేసు అనే నిందారోపణ ఫలకమును ఆయన తలకు
కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిన వచ్చిపోవారు తలలుంచుచు ఆయనను దూషించుచు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, దేవుని కుమారుడు అయినచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడాయను. ఇతడు ఇశ్రాయేలుల రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసింది. ఇతడు దేవుని నమ్మను, నేను దేవుని కుమారుడను అని చెప్పను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అని. అదే విధముగా ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అటులనే దూషించింది. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు పునీత జెరోమ్ గారు ఎవరు అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరు? పునీత జెరోమ్ గారు చక్కటి పని చేశారు. ఏ పని? జెరోమ్ did a great work. ఆయన గ్రీక్ బైబిల్ సెప్టువాజింట్ అంటారు. దానిని లతీన్ భాషలోనికి తర్జుమా చేశారు. దాన్ని లాటిన్ భాషలో వల్గేట్ అంటారు. దాంట్లోనికి తర్జుమా చేశారు. ఈ లాటిన్ భాష నుండే మనకి ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్, తమిళ్ బైబిల్, మలయాళం బైబిల్, హిందీ బైబిల్ అన్నీ ట్రాన్స్లేట్ చేయబడ్డారు. ఈ జెరోమ్ గారికి యేసు ప్రభు ఒకసారి దర్శనమిచ్చి, జెరోమ్, నీవు నీ సొంతని నాకేదైనా ఇవ్వు అని అడిగారు. జెరోమ్ చెప్పారు, ప్రభు, ఈ లోకాన్ని మొత్తం మీరే సృష్టించారు, నన్ను మీరే సృష్టించారు, నాలో ప్రతి అణువు మీరే సృష్టించారు, నా సొంతదంటూ నాకు దగ్గర ఏమీ లేదు ప్రభు. మీరు సృష్టించకుండా ఉండని నా దగ్గర అంటూ ఏమీ లేదు, నేనేమి ఇవ్వగలను ప్రభు అని చెప్పి. మరలా రెండవ మాట, జెరోమ్, నీ సొంతది ఏదైనా నాకు ఇవ్వు అని చెప్పారు. నేను సృష్టించినది, నేను సృష్టించకుండా ఉండాలని ఏదైనా నీ దగ్గర నుండి దాన్ని చేసేయి అని చెప్పారు. అప్పుడు మరలా జెరోమ్ గారు, ప్రభువా, అంటాకే కదా నేను చెప్పినా, నా దగ్గర ఏమీ లేదు ప్రభు, నీవు సృష్టించకుండా ఉండాలని అన్నీ నీవే కదా సృష్టించావు, నా ఊపిరి నీదే, నాలో ప్రతి అణువు నీదే, ఈ లోకమంతా మీరు సృష్టించిందే, ఈ విశ్వమంతా మీరే సృష్టించారు, నేను నీకేమి ఇవ్వగలను ప్రభు అని చెప్పినాను. మరలా మూడవసారి, జెరోమ్, నీకు చెందినది, నీకు సొంతమైనది ఏదైనా ఉంటే నాకు చేసేయండి చెప్పారు. మిమ్మల్ని అడిగారనుకోండి యేసు ప్రభు, మీరేం చెప్తారు? ఇదే సమాధానం చెప్తారు. నేనైతే ఇదే సమాధానం చెప్తాను. మరలా జెరోమ్ గారు, ప్రభు, ఇందాకే కదా మాటలు చెప్పాను, నాకంటూ సొంతది ఏమీ లేదు ప్రభు, అన్నీ మీరే ఇచ్చారు అని చెప్పారు. ఈసారి ప్రభు ఏం చెప్పారంటే, జెరోమ్, నీ పాపాలన్నీ నాకు ఇచ్చేసాయి,
నీ పాపములు నేను సృష్టించినవి కావు, నీవే ఆ పాపములు సృష్టించుకున్నావు. నీ బలహీనతలతో, నీ శారీరక సుఖాల కోసం, నీ పగ, అసూయ, ద్వేషాలతో నీవు నీ పాపములు సృష్టించుకున్నావు. ఆ పాపములన్నీ నాకు చేసేయి, నేను నీకు నా అనుగ్రహాలన్నీ చేస్తాను అని యేసు ప్రభు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈనాడు శిలువలో వేలాడుతూ మన అందరికీ ఇవే మాటలు చెప్తున్నాడు. యేసు ప్రభు తాను శిలువలో వేలాడుతూ మొదటిగా పలికిన వచనం ఏమిటంటే లూకా సువిశేషము 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34. లూకా సువిశేషము 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34. అప్పుడు యేసు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుడు అంటున్నారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని ఎంతో క్రూరంగా సిలువను మోయించి క్రూరంగా రాళ్లతో ఆయన కొట్టి, కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని ఎంతో ఏలనగా అవమానించున్నారు. ఆయనని సిలువ వేసి సుమారు 3 గంటల పాటు సిలువ ప్రాణిపై వేలాడుతూ ఉండగా ఆయన మొదటిగా పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, కావున వీరిని క్షమించండి అంటున్నారు. యేసు ప్రభు ఈ ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభు ఈ ప్రార్థన చేయకపోయినట్లయితే మనం ఎవరో ఇక్కడ ఉండేవారు కాదు. ఎందుకంటే మనమందరము ఆ తండ్రి దేవుడి ఉగ్ర రూపానికి మనము గురి అయ్యేవాళ్ళం. యేసు ప్రభు యొక్క సిలువ ఎన్ని కేజీలు ఉన్నదో తెలుసా? సుమారు 150 కేజీల బరువు గల సిలువ అంటారు. ఎన్ని కేజీలు? 150 కేజీల బరువు గల సిలువ. ఆయన ఒంటి నిండా గాయాలు, ఆయనకు ఒంటి నిండా గాయాలు. మనం ఈరోజు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో చూసాం. ఆ మూవీ చాలా మంది చూడలేదు. చాలా మంది పిల్లలు ఫస్ట్లో వచ్చినప్పుడు పిల్లల్ని చూడకూడదని చెప్పారు అనమాట. ఎందుకంటే అంత క్రూరంగా ఉన్నదని. యేసు ప్రభు అన్ని బాధలు పడుతూ ఉంటే మనం ఎట్లా సాధించగలం, ఎట్లా భరించగలం అని చాలా మంది చూడలేదు. కానీ యేసు ప్రభు గాయాలు సుమారు ఆయన ఒంటి నిండా గాయాలే. ఆయన తల నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు సుమారు 5,480 గాయాలు. ఎన్ని గాయాలు? 5,480 గాయాలు. అంటే ఒంటి నిండా ఇన్ని గాయాలు నేను చూసుకోండి. మరి లోతైన గాయాలు 150 లోతైన గాయాలు. ఆయన కొరడాలను కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటాలను పెట్టినప్పుడు, చీలలు కొట్టినప్పుడు ఇవన్నీ లోతైన గాయాలు అయిపోయినాయి. ఈ లోతైన గాయాలు సుమారు 150 గాయాలు. ఆయన ముళ్ళ కిరీటం ఎన్ని ముళ్ళు తెలుసా మీకు? ఇప్పుడే లెక్కబెట్టారు. బయట యేసు ప్రభు ముళ్ళ కిరీటం సుమారు 72 ముళ్ళ కిరీటం. ఎన్ని? 72 72 థాన్స్. మరియు ఆయన రక్తం సుమారు 6 లీటర్లు కారిపోయింది. ఆయన ఒంట్లో ఉన్న రక్తం సుమారు 6 లీటర్లు కారిపోయింది. తర్వాత
ఆయన 17 గంటల పాటు ఆయన నీళ్లు త్రాగలేదు. 17 గంటలు 17 hours he did not drink any water. 17 గంటల పాటు నీరు తాగకుంటే శరీరం ఏమైపోతుందో మీరే ఆలోచించుకోండి. ఇలా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారు అంటే యేసు ప్రభు మన పాపాలన్నీ మన్నించడానికి. ఒకసారి యేసు ప్రభు గారికి చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు రావచ్చి, ప్రభువా నేను ఎన్నిసార్లు మన్నించాలి, నా సహోదరుని నేను ఎన్నిసార్లు మన్నించాలి అని అడుగుతున్నా. మత్తయి సువిశేషము 18వ అధ్యాయం, మత్తయి సువిశేషము 18వ అధ్యాయం వచనములు 21 నుంచి. ఆ సమయంలో పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభువు నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను 7 పర్యాయముల అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 7 పర్యాయములు కాదు, 70 పర్యాయములు అంటే మల్టిపుల్ టైమ్స్, అనేక మార్లు, లెక్కలేనన్ని సార్లు, ఇన్ఫినిట్ టైమ్స్ యూ షుడ్ ఫర్గివ్ యువర్ నేబర్. ఎల్లప్పుడూ మనసులోనే ఉండాలి. అది దేవుని యొక్క కార్యం. మన్నించటం ప్రభు చేసే పని, క్షమించటం ప్రభు చేసే పని. కాబట్టి మనము ప్రభులో ఉన్నాము అంటే మనం ఎల్లప్పుడూ మన్నిస్తూనే ఉండాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లైనా మన్నించాలి. ప్రభు అలాగే మనం ఎన్ని పాపాలు చేసినా, ఒకే పాపం పలుమార్లు చేసినా ప్రభు ఆ పాపాన్ని మన్నిస్తూనే ఉంటాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఈ ఫాదర్ గారు తన విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఒకటే పాపం పదే చెప్తున్నాడు. పాప సంకీర్తన ఒకటే పాపము పదే చెప్తున్నాడు. ఆ ఫాదర్కి కోపం వచ్చి ఒకరోజు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, గట్టిగా అరిసిందంట, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పాపం చేయొద్దని అని గట్టిగా అరిసిందంట. అది కేక వేసిందంట ఆయన మీద. ఈ ఫాదర్ చేస్తారా? చేయలేదు. ఏ ఫాదర్ చేయలేదు. కానీ ఫాదర్ పాపం వచ్చి అన్నాడంట. అలా అన్నప్పుడు దేవాలయంలో శిలువ స్వరూపం నుండి ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. ఏదైనా శబ్దం అని చూడగానే యేసు ప్రభు చేతికి ఉన్న శిలువ మేకు ఒకటి క్రింద పడ్డది. మేకు క్రింద పడి యేసు ప్రభు చేయి ఇలా ఉంది కదా శిలువ మీద, ఆ యేసు ప్రభు చేయి మెల్లగా కిందకు వస్తుందంట. పట సౌండ్ వస్తున్నప్పుడు ఆ ఫాదర్ గారికి స్వరం వినిపించినట్ట. యేసు ప్రభు శిలువ స్వరూపం నుంచి ఆయన కోసం రక్తం చిందించింది నేను, నీవు కాదు. ఆ వ్యక్తి కోసం మరణించింది నేను, నీవు కాదు. కావున ఆయన పాపమును మన్నించేసి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, యేసు ప్రభు గారికి
ఎన్నిసార్లు పాపం చేసినా, ఎంత పెద్ద పాపం చేసినా, మన ప్రభువుని ఎన్నిసార్లు అవమానించినా, దూషించినా, మన యేసు ప్రభువు మన పాపాలన్నిటినీ మన్నించేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నా పాపాలన్నిటినీ మన్నించేశారు. అలా గట్టిగా చెప్పగలరు. అందుకే మన పాప సంగీతన తరచు చేయవచ్చు. ఎన్నిసార్లు చేయవచ్చు? ఎప్పుడైనా రోజు ఒకసారి పాప సంగీతం చేయవచ్చు. మదర్ తెరెసా కనీసం వారానికి ఒకసారి చేసేది మదర్ తెరెసా. రెండవ జాన్ పాప్ గారు వారానికి ఒకసారి. అసిస్సిపూరి ఫ్రాన్సిస్ గారు అయితే రోజుకు ఒకసారి చేసేవాళ్ళు. వాళ్ళే అంత పెద్ద పుణ్యాత్ములు, పవిత్రులు, వాళ్ళే వారానికి ఒకసారి రోజుకు ఒకసారి చేస్తే ఇక మనమైతే ఎన్నిసార్లు చేయాలి? మనమైతే నిమిషానికి ఒకసారి చేయాలి. అవునా? యేసు ప్రభు అలా నిమిషానికి ఒకసారి చేసినా కానీ మన పాపాన్ని మన్నించేస్తాడు. అది ప్రభు యొక్క గొప్ప స్వభావం. ప్రభు మనల్ని మన్నించుటకు వచ్చాడు. ఆయన పాపం నుండి మనల్ని పాపం నుండి విడుదల చేయటకు వచ్చున్నాడు. మనకి రక్షణను ప్రసాదించటకు వచ్చున్నాడు. సైతాను బంధకాల నుండి, అంధకార బంధకాల నుండి, మన పాప బంధకాల నుండి ప్రభు మనల్ని విడుదల చేయటకు వచ్చున్నాడు. అందుకే ఆయన తాపత్రయం అంతా మనల్ని మన్నించాలి, మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి, మనల్ని తన బిడ్డలుగా మార్చుకోవాలి, తన బిడ్డలుగా ప్రతిష్ఠించాలి. పాపం మనలో ఉంటే మన సైతానికి బానిసగా. When you have sin in you, you are a slave to Satan. నువ్వు సైతానికి బానిసవు. కానీ నీలో పాపం లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండి దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దేవుని బిడ్డవు, దేవునికి చెందిన వాడవు. కాబట్టి ప్రభు మనల్ని తన బిడ్డలుగా, తనకు చెందిన వారిగా మలచుటకు ప్రభు వచ్చినాడు. అందుకే యేసు ప్రభు మన ఎన్నిసార్లు పాపాలు చేసినా మనల్ని మన్నిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అందుకే 40 రోజుల పాటు ఈ పాప సంకీర్తనాలు చేయాలి. మరి ముఖ్యంగా ఈస్టర్ పండగకి ముందు అందరు పాప సంకీర్తన చేసి పవిత్రంగా దివ్య సప్రసాదమును స్వీకరించాలి. పవిత్రంగా ఈ దివ్య సప్రసాద ఈ యొక్క ఈస్టర్ బలిపూజలో మనం పాల్గొనాలి. పాస్కా పండుగ బలిపూజలో. కాబట్టి అందరూ పాప సంకీర్తన చేయండి. గురువులు అందుబాటులో ఉంటారనుకుంటా. దయచేసి పాప సంకీర్తన చేయండి. మరియు యేసు ప్రభు మార్కు సువిశేషము 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక వ్యక్తిని, మార్కు సువిశేషము 2వ అధ్యాయం, మార్కు సువిశేషము 2వ అధ్యాయము 10వ వచనములు 5. వారి విశ్వాసమును చూచిన యేసు 5:1 చదవండి. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కపెర్నహూము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి యేసు వారికి వాక్యము బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో తీసుకొని వచ్చి కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్ష
ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ పక్షవాత రోగి రోగంతో వస్తే యేసు ప్రభువు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడినవి అంటున్నారు. యేసు ప్రభువు ఆయనని స్వస్థత పరచలేదు. ఎందుకని యేసు ప్రభువు ఆయనని ముందుగా ఈ పాపములు క్షమింపబడినవి అంటున్నారు? ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపములను క్షమించడానికే. మన రోగాలకు మూలం మన పాపములే. మనకి వచ్చే కష్టాలకు, ఇబ్బందులకు, ఇక్కట్లకి, రోగాలకి, మానసిక రోగాలకి, అన్ని రోగాలకి మూలం పాపమే. మన మరణానికి మూలం పాపమే. పాపం యొక్క వేతన మరణం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపముల నుండి మనల్ని విడుదల చేయుటకు. అందుకే రోగులను సైతం యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ పాపములను క్షమింపబడినవి అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా యేసు ప్రభు తన కరుణను ప్రజలకు చూపిస్తున్నాడు. మరియు యేసు ప్రభు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 31 నుంచి 34 వరకు. ప్రభువు ఇట్లా అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 31 నుంచి 34 వరకు. ప్రభువు ఇట్లా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోను యూదా ప్రజలతోను నూతన నిబంధన చేసుకొని రోజులు వచ్చుచున్నవి. నూతన నిబంధన చేసుకొని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధన వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొని నిబంధననిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమునందును వారి హృదయములపై ఎక్కింతును. నేను వారికి దేవుడను, వారు నా ప్రజలు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభు చట్టాలు మన అంతరంగంలో రాయబడి ఉన్నవి. ఇక్కడ నుండి ప్రభు మన దేవుడు అవును, మనమేమో అందరం ఆయన ప్రజలు అవుతాము. ఇది నూతన నిబంధన. ఒకనాడు పునీత మార్గరెట్ మేరీ అమ్మగారు ఈ యేసు తిరుహృదయ యేసు ప్రభు ఈ మార్గరెట్ మేరీ అమ్మగారికి దర్శనమిచ్చేవారు. ఆమెకి పలుమార్లు దర్శనమిచ్చేవారంటే యేసు ప్రభు. ఆమె ప్రార్థిస్తుంటే తిరుహృదయ యేసు ప్రభు దర్శనమిచ్చేవారు. ఆమె నిద్రపోతుంటే ప్రభు దర్శనమిచ్చేవాడు. ఆమె పని చేస్తుంటే యేసు ప్రభు దర్శనమిచ్చేవారట. ఇలా దర్శనమిస్తుంటే ఆమెకి డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? నిజంగానే నా యేసు ప్రభువేనా? ఈయన యేసు ప్రభు అయితే నాకెందుకు ఇన్నిసార్లు కనపడతాడు? నేను ప్రార్థన చేస్తున్నా కనపడుతున్నాడు, నేను నిద్రపోతున్నా అని కనపడుతున్నాడు, నేను పని చేస్తున్నా అని కనపడుతున్నారు. నిజంగా యేసు ప్రభువేనా? యేసు ప్రభువు కాదు అని తన పాప సంగీతానికి
ఈసారి నిజంగా యేసు ప్రభు కనబడితే నీవు ఒక డౌట్ అడుగు. ఏంటా డౌట్ అంటే, నేను నిజంగా యేసు ప్రభు అయితే నా చివరి పాప సంకీర్తనంలో నేను చివరిగా ఒప్పుకున్న పాపం ఏమిటో చెప్పు అని అడుగు అని అడిగాను. ఏంటిది? ఇన్ మై లాస్ట్ కన్ఫెషన్ వాట్ ఈస్ ద లాస్ట్ సిన్ ఐ కన్ఫెస్డ్. నా చివరి పాప సంకీర్తనంలో నేను చివరిగా ఒప్పుకున్న పాపం ఏమిటో చెప్పు అని అడిగాను. అని చెప్పినప్పుడు ఆమె నిద్రిస్తున్నప్పుడు యేసు ప్రభు దర్శనమిచ్చారు. దర్శనమిస్తే యేసు ప్రభుని అడిగిందంట, ప్రభువా నీవు ప్రభు అయితే, ప్రభువా నీవు నాకు దర్శనమిస్తున్నావు కదా, నీవు నిజంగా నాకు దర్శనమిస్తుంటే నా చివరి పాప సంకీర్తనంలో నేను చివరిగా ఒప్పుకున్న పాపం ఏమిటో చెప్పు అని అడిగిందంట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? వెరీ గుడ్. యేసు ప్రభు ఏం చెప్పారు? నేను మర్చిపోయాను అని చెప్పారు. ఎందుకు? గాడ్ ఈస్ ద వన్ హూ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. ఇక్కడ ఉన్న వాక్యం 34వ వచనం చదవండి. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు. అల్పులెల్లరూ నన్ను తెలుసుకొందురు, నేను వారి పాపములను మన్నింతును, వాడిని జ్ఞప్తి అందించుకొనను. ఇవి ప్రభువైన పలుకులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించుదాం. యేసు ప్రభు మన పాపములన్నింటినీ మన్నించి ఇక ఎన్నటికీ వాటిని జ్ఞప్తి అందించుకోండి. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అనేది. యేసు ప్రభువే మర్చిపోతున్నారు మన పాపాలే. యేసు ప్రభువే మన పాపాలేంటో మర్చిపోతున్నారు. మన పాపాలను మన్నించి ఆయన ఆనందిస్తాడు. దుడుకు చిన్నవాడు ఏ విధంగా మొత్తం అన్ని పోగొట్టుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆయనను చూచి ఆనందించి ఆయనకి గొప్ప విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా ప్రభు మన పాపములన్నింటినీ మన్నించి మనకి గొప్ప విందుని తయారు చేస్తాడు. తాను ఆనందపడతాడు. He rejoices in forgiving our sins. He forgives and forgets. అందుకే యేసు ప్రభు శిలువలో వేలాడుతూ పలికిన మాట, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, కావున వీరి పాపములను మన్నించండి అని ప్రభు చెప్తున్నారు. ఈనాడు మనం ఊహించని పాపాలు చేస్తున్నారు జనాలు. కొత్త కొత్త పాపాలు చేస్తున్నారు. పాపం అనే ఆ బంధన, అది పాపం అని కూడా తెలియదు. ఆ పాపపు స్పృహను కోల్పోతున్నాం మనం చాలా వరకు. ప్రతిదీ ఇది పాపం కాదులే అని అనుకుంటున్నాము. మనం మన పాపాలన్నీ ప్రభు ముందు ఒప్పుకోవాలి. ప్రభు మన పాపాలన్నీ మన్నించాలని మనము ఈ పరిశుద్ధాత్మ గీత పాడుతూ మనము మనం ఆ పాట పాడుతుండగా ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క కరుణ, ప్రభు యొక్క ప్రేమ మనందరము పొంది మనము ప్రభు కృపకు పాత్రలో అవ్వాలని ప్రార్థన చేద్దాము. ఆకాశమందున్న ఆశీనుడా
యేసు ప్రభు తన కుడి ప్రక్కన ఉన్న దొంగతో చెప్తున్నాడు. చదవండి. లూకా సువిశేషము 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 40 నుంచి. రెండవ వాడు వాడిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని అనెను. యేసు వంకకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దొంగవాడట జీవితం మొత్తం దొంగతనం చేశాడు. పరలోక చివరిలో పరలోకాన్ని కూడా దొంగలించాడు. ఒక్క మాటతో ఏమాట? ప్రభు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోను. ఇక చివరి క్షణం, ఇక ఆ క్షణంలో ఆయన చనిపోతాడన్న. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు నేడే నీవు నాతో పరలోకమున ఉండు అని. యేసు ప్రభుతో పాటు దొంగవాడు పరలోకానికి వెళ్ళబోతున్నాడు. Who is the first one to go to heaven? Thief. ఒక దొంగ వెళ్ళాడు. అంటే చూడండి, ప్రభు యొక్క కరుణ ఎంత గొప్పదో, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. మనం లూకా సువిశేషము 15వ అధ్యాయంలో చూస్తున్నాము. కారుణ్య ఉపమానాలు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాన్నను మరియు తప్పిపోయిన గొర్రె. ఈ 3 ఉపమానాలలో ప్రభు యొక్క కరుణ గొప్పగా కనపడుతుంది. ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూసాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎందుకు కుమారుడు తండ్రి ఇంటికి వస్తున్నాడు? Tell me the reason why the son is coming back to the father. ఎందుకు? డబ్బులని అయిపోయింది. ఈ డబ్బులన్నీ ఏం లేవన్నా? ఎందుకు వస్తున్నాడంటే తండ్రి మీద ప్రేమతో. తండ్రి మీద ప్రేమతోనా? తండ్రి మీద ప్రేమతో కాదు. ఒకరోజు ఒక ఫాదర్ గారు పిల్లలకి, చిన్న పిల్లలకి క్యాటెకిజం చెప్తున్నారు. క్యాటెకిజం చెప్తూ ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పారంట. ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఎక్కువగా బాధపడ్డది ఎవరు అని అడిగినప్పుడు చివరిలో ఒక అమ్మాయి లేచి చెప్పిందంట, ఎవరు తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఎక్కువగా బాధపడ్డది? తండ్రా, పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా? తండ్రి ఓకే, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. నేను బాధపడతా ఇప్పుడు మీరు చేతులు ఎత్తలేదు కాబట్టి. అయితే ఫాదర్ గారు అడిగారంట, ఎవరు తప్పిపోయిన కుమారుడు ఉపమానాన్ని ఎక్కువగా బాధపడ్డది అని అడిగినప్పుడు ఒక చిన్న అమ్మాయి లేచి, ఫాదర్, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఎక్కువగా బాధపడ్డది క్రొమ్మిన కోడలు కూడా బాధపడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఎట్లా తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఆ కుమారుడు ఎందుకు వచ్చాడంటే తండ్రి మీద ప్రేమతో కాదు, ఆయనకి ఆకలితో విలవిలలాడుతున్నాడు. He was hungry, too much hungry. ఆయనకు అన్నం లేదు, అన్నం దొరకట్లేదు. పందులు తినవలసిన పొట్టు తినవలసి వస్తుంది. నా తండ్రి ఇంట్లో
సేవకులే 3 పూటలా భోజనం చేస్తారు. అలాంటిది నేను ఇక్కడ ఆకలితో మలమలా మాడిపోతున్నాను, కనీసం నా తండ్రి ఇంట్లో నేను సేవకుడైనా ఉంటాను అని ఆయన వచ్చాడు. కానీ ఆయన సేవకుడుగా ఉంటాను అని వచ్చిన ఆయనను తన తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన మంచిగా స్నానం చేయించి మేలు వస్త్రం ఇస్తున్నాడు, అంటే తిరిగి తన వైభవం ఇస్తున్నాడు, చేతికి ఉంగరాన్ని ఇస్తున్నాడు, అంటే మరలా అధికారాన్ని కట్టబెడుతున్నాడు, కాళ్ళకు చెప్పులను ఇస్తున్నాడు, అంటే మరలా స్వాతంత్రం ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ ఫ్రీడమ్, మరలా స్వేచ్ఛ ఇస్తున్నాడు ఆ కుమారునికి. నువ్వు ఎప్పుడైనా తిరిగి రావచ్చని. ఆఖరికి మరలా తండ్రి ఆస్తిలో సగం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు, అంతటి స్వేచ్ఛ ఇస్తున్నాడు. తర్వాత గొప్ప ఆ కోడెగూడను, కొమ్మిన కోడెగూడను కోసి విందు చేస్తున్నాడు. నా కుమారుడు మరణించిన వాడు తిరిగి వచ్చినాడు, తప్పిపోయినవాడు మరలా దొరికిండు అని ఆయన ఆ గొప్ప విందుని చేశారు. మీ కుమారుడు ఎవరైనా చేస్తారని మీరు అనుకుంటారా? మీ కుమారుడు ఎవరైనా మీ ఆస్తిని తీసుకొని వెళ్ళి సర్వనాశనం చేశారనుకోండి, మీరు ఇంట్లో రాడాల్సిన అసలు. కానీ దేవుని ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమకు షరతులు లేవు. ఇట్స్ అన్ ఎవర్లాస్టింగ్ లవ్, ఇట్స్ అన్ ఇటర్నల్ లవ్. అది యేసు ప్రభు సిలువలో మనందరికీ కనబరిచాడు. ప్రభు ఆయన ఇప్పుడు ఈ దొంగవాడిని ఆయన జీవితం మొత్తం దొంగతనం చేస్తున్నాడు. ఆఖరికి ఒక్క మాట, ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తించుకోను అంటే నేనే నీవు నా రాజ్యంలో ప్రవేశించదు అని ప్రభు చెప్తున్నాడు. అది ప్రభు యొక్క కరుణ. కాబట్టి ప్రభు ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపాత్ముడనే అని ఒప్పుకుంటే చాలు. మొన్న కడప మేత్రాసనంలో నేను 3 రోజులు వడకం ఇచ్చాను అని చెప్పాను. నిన్న చెప్పినప్పుడు అక్కడ విచారణలు ఒక పెద్ద ఫాదర్ గారు, ఆ ఫాదర్ గారు చెప్తున్నారు, ఫాదర్ చాలా మంది పాప సంకీర్తనానికి వస్తారు ఇక్కడికి, నా దగ్గరికి వచ్చి వాళ్ళు పాపాలు చెప్పారు ఫాదర్, అయినా దాన్ని నేను మన్నిస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి మోకరించి ఆ కోరికతో ఆ డిజైర్తో వచ్చి నేను ప్రభువా నేను పాపాత్ముడని చెప్పుకుంటే చాలు, మోకరిస్తే చాలు, వారి పాపాలన్నీ మనం క్షమించవచ్చు, ప్రభు మన్నిస్తాడు అని చెప్తున్నాడు. అది దేవుడి యొక్క కరుణ, అది దేవుడి యొక్క ప్రేమ. కానీ మనము ఆ కరుణను పొంది, ఆ కరుణను ఉచితంగా పొంది మనము ఆ కరుణను ఇతరులకు చూపించలేకపోతున్నాము. మన తల్లిదండ్రులకు ప్రభు కరుణను చూపించలేకపోతున్నాము, మన పిల్లలకు ఆ ప్రభు కరుణ చూపించలేకపోతున్నాము, మన కుటుంబంలో తోబుట్టువులకు చూపించలేకపోతున్నాము, మన భర్త భార్యకు చూపించలేకపోతుంది, భార్య భర్తకు చూపించలేకపోతున్నారు. ఎందుకు అంటే మనలో పాపము, మనలో స్వార్థము, ప్రభు యొక్క కరుణను మనము సంపూర్తిగా పొందలేకున్నాము. అందుకే ప్రభు యొక్క కరుణను మనం చూపించలేకపోతున్నాము. ఫ్రాన్సిస్ పోప్ గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే ఈ లోకంలో నీవు నీ పాపపు జీవితానికి స్వస్తి ఎప్పుడు చెప్తావు అంటే when you experience God's mercy to the fullest, ప్రభు కరుణను పూర్తిగా నీవు అనుభవించినప్పుడు, ప్రభు కరుణను నీవు పొందినప్పుడు తప్పకుండా నీ పాపపు జీవితానికి స్వస్తి చెప్పగలుగుతావు అని ఫ్రాన్సిస్ పోప్ గారు చెప్తున్నారు. బిడ్డలారా, మనమంతా ప్రభు కరుణను పొంది ఆ కరుణను ఇతరులకు చూపించాలి. ఈ రెండవ వాక్యం ఏ విధంగా యేసు ప్రభు నేడే
నీవు నా రాజ్యంలో ప్రవేశించదు అని పలికిన దొంగవాడంతో మనతో కూడా చెబుతున్నాడు. నా కరుణ నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నీవును నా కరుణను ఇతరులకు చూపించు. నా కరుణ గురించి ఇతరులకు తెలియజేయి. నా కరుణను ఈ లోకమంతా చూపించు అని ప్రభు చెప్తున్నాడు. అందరం మోకరించుదాం. మోకరించి దేవుని యొక్క కరుణ మనం పొంది, దేవుని యొక్క కృపను మనం పొంది, దేవుని యొక్క కరుణను మనం ఇతరులకు చూపించాలని, ముఖ్యంగా మన కుటుంబాలలో మన తోబుట్టువులకు, మనం ఎవరితో అయితే మాట్లాడలేకపోతున్నామో, ఎవరికైతే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నామో, ఎవరితో అయితే సంవత్సరాలుగా మనం మాట్లాడకుండా పగ, అసూయ, ద్వేషాలు ఉంటున్నామో వారి కోసం ప్రార్థన చేద్దాము. ప్రభువు తన కరుణను మనపై కురిపించి మన తోటి వారిపై, మన బంధుమిత్రాదులపై, మన శత్రువులపై తన కరుణను చూపించమని మనము ఈ పాటను పాడుతూ ప్రభు యొక్క కరుణను పొందాలని ప్రార్థించుతాము. ఇక యేసు ప్రభు పలికిన మూడవ వాక్యం యోహాను సువిశేషము 19వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 26 నుంచి 27వ వచనం వరకు. అట్లే చదువుదామా? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి తన యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. అప్పటి నుండి ఆ మరియ తల్లి మన అందరికీ తల్లి అయింది. మన తల్లికి ఒకసారి అందరికంటే చెప్పండి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక క్లాస్లో ఒక ఫాదర్ గారు ప్రార్థన చేశారు. క్లాస్కి ప్రారంభం ప్రార్థన నాకు ఇంకా ఉంటుంది. ఆ ప్రార్థన ఏంటి అంటే, జీసస్ బ్లెస్ మీ టు లవ్ యువర్ మదర్ యాజ్ యూ లవ్ Mother Mary, pray for me so that I may love your son Jesus as you love. అంటే ఓ యేసు ప్రభువా, నీ తల్లిని నీవు ప్రేమించినట్లు నేను ప్రేమించే విధంగా నన్ను ఆశీర్వదించండి. ఓ మరియ తల్లి, నా కోసం ప్రార్థన చేయండి. నీవు నీ కుమారుడును ఏ విధంగా ప్రేమించావో
ఈ ప్రార్థన మనం ప్రతిరోజు చెప్పుకోవాలి. ఎందుకు అంటే మరియమ్మ గారిని యేసు ప్రభు ప్రేమించినట్లు ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. పునీత మాక్సిమిలియన్ కాల్వే ఈయన పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? ఎప్పుడు? ఆగస్ట్ 14th. వెరీ గుడ్ సిస్టర్. ఆగస్ట్ 14th ఆయన చెప్తారు, డోంట్ బి అఫ్రేడ్ టు లవ్ మేరీ మచ్ బికాస్ నో వన్ విల్ లవ్ హర్ లైక్ జీసస్. మరియమ్మ గారిని ఎక్కువగా ప్రేమించుటకు భయపడవలదు. ఎందుకు అంటే తన కుమారుడైన యేసు ప్రభు ఆమెను ప్రేమించినట్లు ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు అంటున్నారు. అందుకే మన మరియమ్మ గారిని ఎక్కువగా ప్రేమించాలి. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ తన తల్లిని మన అందరికీ తల్లిగా ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పునీత అల్ఫోన్సస్ లిగోరి అనే పునీతుడు ఒక పుస్తకాన్ని రాశారు, గ్లోరీస్ ఆఫ్ మేరీ అని పెద్ద పుస్తకం. I don't know if some sisters have read it. గ్లోరీస్ ఆఫ్ మేరీ, మరియమ్మ గారి మహిమలు. అక్కడ నేను ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ఒక 2-3 సన్నివేశాలు చదువుతూ ఉంటే, ఆ మహిమలు చదువుతుంటే నా కళ్ళు చెమగిలినాయి. అంటే ఇంతటి మహిమలు జరుగుతాయా మరియమ్మ గారి గురించి? నేను ఒక చిన్న చెప్తాను, ఈసారి లేకున్నప్పుడు మీకు ఎక్కువ పెద్ద విషయం చెప్తాను. చిన్నది ఏంటి అంటే, ఒక వ్యక్తి, ఒక భార్య తన భర్తను పాప సంకీర్తనం చేయమని ప్రాధేయపడుతుందంట. చాలా ఏళ్ళుగా పాప సంకీర్తనం చేయట్లేదు. ఎన్నోసార్లు ఆమె బ్రతిమలాడింది. ఆయన పాప సంకీర్తనం చేయమని బ్రతిమలాడుతున్నప్పుడల్లా ఆ భార్య ఆమెను చితక బాధేవాడంట. నా సంగతి నీకెందుకు, నువ్వు పాపాలు చేస్తే నువ్వెళ్ళి చెప్పుకోపో, నేనేందుకు పాప సంకీర్తన చేయాలని బాగా తిట్టేవాడంట, కొట్టేవాడంట కూడా. అట్లా 28 సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాలు. ఇంకా లాభం ఏందని ఆమె ఒకసారి విచారణ గురువు దగ్గరికి వెళ్ళిందంట. విచారణ గురువు దగ్గరికి వెళ్ళి, ఫాదర్ అండి, నా భర్త పాప సంకీర్తన చేయగా మరి ఎన్ని లేదో నాకు తెలియదు. ఆయన మంచి పాప సంకీర్తన చేయాలని కోరుకుంటున్న ఫాదర్, మా జీవితాలు మారిపోవాలి, ఈ పాప సంకీర్తనతో ఆయన జీవితం మారిపోవాలి అని ప్రాధేయపడ్డారంట. ఈ ఫాదర్ గారు మరియమ్మ గారి నిష్కలంక మాత ఫోటో ఇచ్చారంట. నిష్కలంక మాత ఫోటో, ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఫోటో ఇచ్చి, ఇది నీ భర్తకు చూపించి ప్రార్థన చేయని చెప్పారంట. తాను ఇంటికి వెళ్ళి ఆ కవర్ను ఓపెన్ చేసి ఈ ఫోటోలు, నిష్కలంక మాత ఫోటోను ఆయన చూపించిందంట. ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మళ్ళీ తిట్టిండా? మళ్ళీ తెచ్చిందా లేదా? ఈసారి ఆ నిష్కలంక మాత ఫోటో చూడగానే ఆయనకేదో, ఆయన హృదయంలో ఏదో మార్పు కలిగిందంట. ఆయన ఎప్పుడు తెల్లారిగా, ఎప్పుడు నేను ఫాదర్ గారిని కలుస్తానా అని ఆయనకి ప్రతి క్షణం ఒక యుగంలాగా గడుస్తుందంట. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదంట. ఫాదర్ గారి దగ్గరికి తెల్లారగానే వచ్చి, ఫాదర్ అండి నేను పాప సంకీర్తన చేయాలి అని చెప్పారు. పాప సంకీర్తనలో ఫాదర్ గారు, నీకు ఎందుకు ఇలాగా అనిపించింది, ఎందుకు నేను పాప సంకీర్తనానికి వచ్చావంటే, ఫాదర్ అండి నిన్న మీరు నిష్కలంక మాత ఫోటోను నా భార్యతో పంపించినారు కదా, ఆ ఫోటోను చూడగానే నాలో ఏదో తెలియని మార్పు కలిగింది ఫాదర్. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది నాకు. ఎప్పుడు తెల్లారిందా, ఎప్పుడు వెళ్ళి నేను మంచి పాప సంకీర్తన చేస్తానా అని ఆ భావము నాలో, ఆ కోరిక నాలో బలంగా ఉంది ఫాదర్. అందుకే పొద్దున్నే వచ్చి
పాప సంగీతం చేస్తున్న ఫాదర్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచి పాప సంగీతం చేసి ఆయన జీవితాన్ని మార్చుకొని ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి అందరికీ చెప్పండి. మనమందరం మొక్కరించి మరియమ్మ గారిని ప్రార్థించుదాం. మరియమ్మ గారిని ఏ విధంగా మరియమ్మ గారు యేసు ప్రభుని ఏ విధంగా ప్రేమించిందో, యేసు ప్రభు మరియమ్మ గారిని ఏ విధంగా బలంగా గొప్పగా ప్రేమించాడో మనము అలాంటి ప్రేమను మనకి ఇవ్వమని ఆ మరియమ్మ గారిని అడుగుతాము. ప్రభువుని ప్రేమించే గొప్ప అనుగ్రహం, మరియమ్మ గారిని ప్రేమించే గొప్ప వరము, యేసు ప్రభుని ప్రేమించే గొప్ప ఆశీర్వాదము. మరియమ్మ గారు ఏ విధంగా యేసు ప్రభుని కడ వరకు సిలువలో మరణించేంత వరకు ఆయనను వెంబడించిందో మనము అదే విధంగా గొప్ప సంకల్పంతో యేసు ప్రభుని వెంబడించే గొప్ప ఆశీర్వాదమును మనకి ఇవ్వమని మరియమ్మ గారిని పాట పాడుతూ ఆ మరియమ్మ గారిని వేడుకున్నాము. ఆశీర్వదించండి, దీని గురించి మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ గొప్ప దినాన్ని మేము ఈ రొట్టెను భుజించి మేము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేలాగా ఆశీర్వదించండి. ఈ దాతలను ఆశీర్వదించండి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ రొట్టెలను ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. పెద్దలు కూర్చున్నట్లయితే
యూత్ సహాయంతో ఒకరికి కూడా రొట్టెలు పంచగలుగుతారు. దయచేసి పెద్దలు ఎందుకంటే యూత్ పట్టుకుంటారు, పెద్దలు అందించండి. ఆడవాళ్ళు కూడా పెద్దలు రావచ్చు, వచ్చి కొద్దిగా ఆడవాళ్ళ వైపు పంచడానికి సహాయపడతారు. ఇక్కడ పాట పాడుచుండగా దయచేసి ఈ పంచడం జరుగుతుంది. ఎవరు లెగదు. తీసుకున్న తర్వాత దయచేసి కూర్చోండి. అందరికీ పంచడం అయిన తర్వాతే బయటకు వెళ్ళడానికి చిన్న విరామం ఉంటుంది. ఆ తర్వాత మరలా మనం ఆరాధన కొనసాగిస్తాం. పెద్దలు తర్వాత యూత్ పట్టుకుంటారు, పెద్దలు పంచండి. ఆడవాళ్ళ వైపు ఆడవాళ్ళు పట్టుకోండి. బయట కూడా పెద్దలు తీసుకున్నారు. ఇంకొంతమంది రావాలి పెద్దలు. పశ్చాత్తాప పాట పాడుతున్నగా దివ్య సన్నిధిలో ఉన్న